హలో పీపుల్, బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నాను. ఈరోజు నేను మీకు ఒక స్వీట్ అండ్ హాట్ రెసిపీ ఒకటి తీసుకొచ్చాను. అయితే మీ ఇంట్లో మామిడికాయలు ఉంటే ఇలా ఒకసారి ట్రై చేయండి. ఇది మా అమ్మగారి రెసిపీ అనమాట. అయితే ఈ రెసిపీ నేను మీకు చూపించే ముందుగా వెల్కమ్ టు షన్ను బ్లాగ్స్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫర్ మల్టీపర్పస్. ఇదిగో చూడండి ఫ్రెండ్స్, ఒక 3 కాయలు తీసుకున్నారు మా అమ్మగారు. 3 కాయల్ని ఇలా తురుముకున్నారు. ఇప్పుడు ఇందులో ఏ కొలత అయితే తీసుకుంటారో, గ్లాస్ కానీ లేదా కప్పు కానీ, మీరు ఏ కొలత అయితే తీసుకుంటారో దాంతో అర సాల్ట్ అయితే తీసుకోవాలంట. అర ఉప్పుకి, సాల్ట్కి కొంచెం తక్కువగా కొంచెం కారం తీసుకోవాలి. ఇప్పుడు 2 వేసుకుని బాగా కలుపుకోవాలి. ఇదిగో చూడండి, ఇలా కలుపుకోవాలి. మీకు కావాలంటే మెంతి పొడైనా వేసుకోవచ్చు. మా అమ్మగారు అయితే వేయట్లేదు. ఇప్పుడు 1/2 కేజీ బెల్లం తీసుకుని ఇలా చిన్న చిన్న ముక్కల కింద కొట్టుకుని ఇప్పుడు అందులో చిన్న గ్లాసు వాటర్ పోసుకుని ఇలా కరిగించుకోవాలి. ఇలా ఉండపాకం వచ్చేంత వరకు దాన్ని మరిగించుకోవాలి. మనం ఇలా కొద్దిగా వాటర్లో మనం కొద్దిగా బెల్లం సిరప్ వేసుకుంటే మనకి ఇలాగ ఉండలాగా రావాలన్నమాట. ఇదిగో చూడండి, మనం ఈ బెల్లం పాకంలో మనం ముందుగా సిద్ధం చేసుకున్న మామిడికాయ, ఉప్పు, కారం కలిపింది అయితే మనం ఇందులో వేసుకోవాలి. వేసుకుని బాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఇది గట్టిపడేంత వరకు కూడా మనం ఒక 3 రోజుల వరకు ఎండలో పెట్టుకోవాలి. ఇలా ఒక పళ్ళెంలోకి తీసుకుని 3 రోజుల పాటు ఎండబెట్టుకోవాలి. ఇదిగో చూడండి ఫ్రెండ్స్, ఇది 3 రోజులు మనం ఎండలో పెట్టుకున్న తర్వాత దీంట్లో ఉన్న వాటర్ అంతా కూడా ఇది అబ్జర్వ్ చేసేసుకుంటుంది అనమాట. అబ్జర్వ్ చేసేసుకుని మనకి ఇలా కొంచెం గట్టిగా ఇలా ఉంటుంది. ఇప్పుడు మనం ఇందులో ఫైనల్గా ఇంగు నూనె కాసుకుని పోసుకోవాలి. మీకు ఇష్టమైతే వెల్లుల్లిపాయ కూడా వేసుకోవచ్చు. ఇంగు వేసిన ఏ పచ్చడైనా కూడా మంచి టేస్ట్ ఉంటుంది కదా. ఇప్పుడు దీన్ని ఒకసారి బాగా కలిపేసుకుని ఇప్పుడు దీన్ని ఒక ప్లాస్టిక్ కంటైనర్లోకి అసలు ఏ తడి లేకుండా స్టోర్ చేసుకోవాలి, లేదంటే బూజు వచ్చేస్తుంది. ఫైనల్గా లుక్ అయితే ఇది చాలా బాగుంది కదా, చూడడానికి చాలా బాగుంది, అలాగే తినడానికి కూడా టేస్ట్ చాలా బాగుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అలాగే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్ యూ సో మచ్ గైస్, బాయ్.